Please, you have a bulletin? మీ దగ్గర బులెటిన్ ఉంటే కనుక అందులో చూడండి. There is a copy insert. It is in English, no doubt, but you can follow Telugu Bible. తెలుగులో కనుక మీరు తీసినట్లయితే ఎహెచ్కేలు 37వ అధ్యాయం తీయండి. The hand of the Lord was upon me and carried me out in the spirit of the Lord and set me down in the midst of the valley which was full of bones. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. It is amazing how the Lord deals with such situations. దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళినప్పుడు అది ఎంతో ఆశ్చర్యకరంగా మనకు ఉంటుంది. Because he specifically made this 37th chapter in the Word of God as something important for us to know the mind of God. ఎందుకంటే ఈ ఎహెచ్కేల్ అనే పుస్తకంలో 37వ అధ్యాయం అనేది దేవుడు ప్రత్యేకించి పరిశుద్ధాత్మ శక్తిని లిఖించి ఉన్నాడు. ఎందుకంటే దీని యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. There is a valley of bones. ఒక లోయ, ఎముకలతో ఉన్నటువంటి లోయ అక్కడ ఉన్నది. So it means that people were dead there and the bones were left because they don't it disintegrate. ఎందుకంటే ఆ ఎముకలను అక్కడ పడివేసి ఉన్నవి, అవి అటు ఇటు చెల్లాచెదురుగా ఉన్నవి, జీవం లేనటువంటిగా ఉన్నవి. Because they don't disintegrate, అవి కరిగిపోవు. So Lord says, I am taking you to this valley for a purpose. దేవుడు అంటూ అన్నాడు, నేను ఈ లోయలోకి తీసుకెళ్తున్నాను ఒక విషయం నీకు చెప్పడానికి. And caused me to pass by them round about, and behold, there were very many in the open valley, and lo, they were very dry. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. There was no life in them at all. వాటిలో జీవం అస్సలు ఉండలేదు. They don't know which bone connects to what bone. ఏ ఎముక మరి ఇతర ఎముకలతో కలిసి ఉన్నదో వాళ్ళకి తెలియలేదు. And he said unto me, Son of man, can these bones live? And I answered, O Lord God, thou knowest. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలునని నేను అంటిని. That's what the right answer for a prophet to answer to God. ఓ ప్రవక్తకి అది సరైన సమాధానం దేవునికి చెప్పడానికి. Only God knows when bones are going to be alive. దేవునికి మాత్రమే తెలుసు ఆ ఎముకలు ఎప్పుడైతే బ్రతికి వస్తాయనేది. We were dead in our sins and trespasses. Is Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే మనం మన పాపములో చచ్చిన వారమై ఉన్నాము. Then let's read that. Ephesians chapter 2 verse 1 onwards. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. So he made us alive in Christ Jesus. ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. Because only he knew what is the solution of a dead person being alive. ఆయనకి మాత్రమే తెలుసు ఆ యొక్క చనిపోయిన వాడు బ్రతికి రావడం ఎలా అనేది. So Christ has been given as a first fruit for us. క్రీస్తు ప్రథమ ఫలముగా మనకు ఇవ్వబడి ఉండెను. And he was the one who was asked by the Lord to come in the right time, as we see in Galatians chapter 4 verse 4. దేవుడు తన కుమారుని ఎప్పుడు పంపించాల్సిన ఉన్న విషయాన్ని ఆయనకు తెలుసు కనుక ఆ విధంగా పంపించి ఉన్నాడు. So it is correlated in Ezekiel that dead bones were only made alive through the love of God. ఇది ఎహెచ్కేల్లో ఉంచుకున్నటువంటి విషయం. ఆ యొక్క ఎముకలు ఏ విధంగా అయితే జీవంలోకి వస్తూ ఉన్నాయో దానితో మనం వాటిని దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు, బ్రతికించగలడు. And again he said unto me, prophesy upon these bones and say unto them, O ye dry bones, hear the word of the Lord. ఆయన మళ్ళీ అంటూ ఉన్నాడు, 4వ వచనం ఎహెచ్కేలు 37:4. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలలో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. What an impossible task for a prophet to say dry bones. ఇది ఎంత అసాధ్యమైన పని ఒక ప్రవక్తకి ఎండిన ఎముకలతో చెప్పడం అనేది. Dry bones, hear my voice. ఎండిపోయిన ఎముకలారా నా మాట వినుడి. Is it possible for anybody to even to talk?
ఇది సాధ్యమా ఎవరికైనా అలా ఎండిన ఎముకలతో మాట్లాడటం? Because dry bones are inanimate. ఆ ఎండిన ఎముకలు అనేవి జీవం లేనటువంటి. So when God asked the prophet to say, దేవుడి ప్రవక్తతో చెప్పినప్పుడు he said it. Read verse 5. Thus saith the Lord God unto these bones, behold, I will cause breath to enter into you, and ye shall live. ఈ ఎముకలను ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. It's an impossible task. అది ఒక అసాధ్యమైనటువంటి పని for humans, మనుషులకి. Because when a computer programmer sits in front of a computer, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ తన కంప్యూటర్ ముందు కూర్చుండేనప్పుడు he has to make a proper link of all connections so that the result would be what he wants it to be there. ఆ ప్రోగ్రామర్ అప్పుడు ఉన్నటువంటి విషయాలన్నింటినీ సమకూర్చినట్లయితే గానీ తనకు కావాల్సినటువంటి అవుట్పుట్ రాదు. So when the Lord said, let these bones be alive, దేవుడి మాట చెప్పినప్పుడు ఈ యొక్క ఎండిన ఎముకలు జీవం కలిగి ఉండాలి అని చెప్పినప్పుడు Lord knew which bone goes to which bone. దేవునికి మాత్రమే తెలుసు ఏ ఎముక ఏ ఎముకతో కలిసి When ఉంటుందని. bones are there, all are same. ఎముకలన్నీ ఉన్నప్పుడు అన్ని ఒకేలా కనపడతాయి. So which bone goes to where? How it can become a living entity? ఆ ఎముకలన్నీ కలిసి ఒక జీవం గల ఒక పరిస్థితి అనేది ఎలా జరుగుతుంది? This is what the children of Israel were at that time. ఇది ఇజ్రాయెల్ యొక్క జనాంగానికి సూచిస్తున్నది. The situation is they were in exile in Babylon. వాళ్ళు బబులోనులో ఉన్నటువంటి ఎగ్జైల్ లో ఉన్నప్పుడు Jeremiah prophet said that you have to go to Babylon because God wants you to go there. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే మీరు ఇక్కడ నుంచి బబులోను వెళ్ళాలి అని దేవుడు చెప్పినటువంటి They were as good as dead for him, for the Lord. వాళ్ళు కేవలం జీవం లేనటువంటి వారుగా దేవుని దృష్టికి ఉన్నారు. They lived there for 1500 years. అక్కడ వాళ్ళు 1500 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడాను And the Lord showed how bones can become alive. అండ్ దేవుడు చూపిస్తున్నాడు ఎండిన ఎముకలు జీవం ఎలా పొందుకుంటాయి. In our presence, our time. మన యొక్క సమయంలో Once they went to Babylon, వాళ్ళు ఒకసారి అక్కడ బబులోను వెళ్ళినప్పుడు they lost the hope of going back to Jerusalem at all. వాళ్ళు తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్తాము, యెరూషలేంకి వెళ్తాము అనేటువంటి లేకుండా ఉన్నారు. That area has become totally heathen, covered by Islamic people. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఇస్లామిక్ పీపుల్ తో నిండిపోయి ఉన్నది. It started from 7th century. అది 7వ సెంచరీతో మొదలైంది. It is there till today. అది ఇవాటికి కూడా ఉన్నది. Even in Bethlehem where Christ was born, బెత్లెహేం పురంలో కూడా క్రీస్తు ఎక్కడైతే పుట్టి ఉన్నాడో అక్కడ కూడా that is totally Islamic now. అది కేవలం కూడా ఆ యొక్క ఇస్లాం మతం. There is no remnant of anything of Jewish thing before 1948. 1948 ముందు ఎటువంటి యూదులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకి ఆధారాలు లేవు. Some people started coming and buying land there with the hope that they might live coexistently with the Muslim people. కొంతమంది అయితే ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మరి భూమిని కొనటం అనేది జరుగుతూ ఉండింది. But the Lord had planned to give that land to them in totality. కానీ దేవుడు ఏ విధంగా ప్రణాళిక చేశారంటే వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ప్రాంతాన్ని వాళ్ళకు ఒక దేశంగా ఇవ్వాలని దేవుడు Genesis chapter 15, ఆదికాండం 15వ అధ్యాయము verses 18 to 21. 18 నుంచి 21 వరకు. ఆదికాండం 15 18 నుంచి 21 వరకు. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. So God had promised that he covenanted with Abraham. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో, I'm going to give this land to your descendants from river in Egypt all the way to great river Euphrates. దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క సంతానంకి ఈ యొక్క యూఫ్రటీస్ నది నుంచి గ్రేట్ రివర్ టైగ్రీస్ వరకు నేను మీకు ఇచ్చి ఉన్నానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. So that is what he is doing in front of us today. అదే దేవుడు ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిస్తున్నట్టు మనం చూస్తున్నాం. So 1948 he made all the children of Israel alive. 1948లో ఆ ఇజ్రాయెల్ జనాంగానంతా కూడా ఒక్కటిగా చేసి ఉన్నాడు. They alive, they made them live.
వాళ్ళు అక్కడ Dead నివసించడానికి bones became alive. ఆ యొక్క ఎండిన ఎముకలు ఏ విధంగా అయితే బ్రతికొచ్చినో ఆ విధంగా చెల్లా చెదరైనట్టు ఇజ్రాయెల్ జనాంగాన్ని And it తీసుకొచ్చి అక్కడ happened in నివసింపజేశారు. front of our eyes during our lifetime. మన యొక్క జీవిత కాలంలో మన విషయాన్ని గమనిస్తున్నాము. So, when the Lord promised this and when 1948 happened, all the Jewish people were driven out of various countries to go to that place. ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు యూదులు ఎక్కడెక్కడైతే నివాసం ఉన్నారో ఏ దేశాల నివాసం ఉన్నారో వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళగొట్టబడి తిరిగి ఇజ్రాయెల్ యొక్క దేశంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 2000 years Lord had to wait to show his prophecy getting fulfilled. 2000 సంవత్సరాలు పట్టింది ఈ యొక్క ప్రవచనం నెరవేరటానికి. So verse 6, and I will lay sinews upon you and will bring up flesh upon you and cover you with skin and put breath in you, that ye shall live and ye shall know that I am the Lord. 6వ వచనము, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. So these people were dead for so many thousands of years. ఈ జనాంగం ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలు ఎలా చచ్చిన వారుగా ఉన్నారో దేవుని దృష్టికి. No entity at all. వాటికి ఎటువంటి ఆశ నిరాక్షణ లేనటువంటి వారు. No way to live, no proper country for them. ఏ విధంగా బ్రతకడానికి అవకాశం లేదు, ఒక ప్రత్యేకమైన దేశం లేనటువంటి వారైన వారు. Considered dead to the world. లోకానికి కూడా వాళ్ళు చచ్చిన వారుగా ఉన్నారు. Lord revived them. చూడండి అది one. దేవుడు వాళ్ళని మళ్ళీ జీవంలోకి తీసుకొచ్చిన. So he said, what I am going to do, I am going to give you normal, make you normal people, O bones. ఆయన అంటూ ఉన్నాడు, ఈ యొక్క ఎండిన ఎముకలు ఏ విధంగా అయితే బ్రతికిస్తున్నాడో మిమ్మల్ని నేను మళ్ళీ తిరిగి మామూలు జనాంగంగా I will lay sinews and bring upon flesh upon you and cover you with skin and breath in you, that ye shall live and ye shall know that I am the Lord. చర్మం కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీరు జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. That's what Lord is doing in front of us. అదే దేవుడు మన కళ్ళ ముందు చేస్తూ ఉన్నాడు. So I prophesied as I was commanded, and as I prophesied there was a noise, and behold a shaking, and the bones came together, bone to his bone. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనును, నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. And when I beheld, lo, the sinews and the flesh came up upon them, and the skin covered them above, but there was no breath in them. Then said he unto me, prophesy unto the wind, prophesy, son of man, and say to the wind, thus saith the Lord God, come from the four winds, O breath, and breathe upon these slain, that they may live. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. So now what we are going to see in this portion, what we are reading, ఈ యొక్క పోర్షన్ లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, the Lord can do great things which humanly it is impossible. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మనుషులకు ఏవైతే అసాధ్యమై ఉన్నావో. Same thing happened when the children of Israel, Jewish people, were brought from various countries by force into this land called Israel today. ఇలాంటి సంఘటన జరిగింది ఎప్పుడైతే యూదులు మిగతా ప్రాంతాల నుంచి కొనుక్కోబడి ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు. And verse 10, so I prophesied as he commanded me, and the breath came unto them, and they lived and stood up upon their feet, an exceeding great army. 10వ వచనము, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింపు శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. They have become a great army today. వాళ్ళు గొప్ప సైన్యంగా ఇవాళ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. When the Lord spoke to Ezekiel, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడినప్పుడు, that was in 7800 BC, before Christ. క్రీస్తు రాకమునకు దాదాపు 600-700 సంవత్సరాలప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడినప్పుడు, he said that this is going to happen to these bones which I am the responsible. ఆయన అంటూ ఉన్నాడు, ఈ యొక్క ఎముకలకి జీవాన్ని ఇస్తా ఉన్నాను, నేనే దీనికి బాధ్యుడిగా ఉన్నాను. And they were no more cowed down people, they were the army for the Lord.
వాళ్ళు ఎంత మార్గము ఇంకా పిరికివారు కారు గాని వాళ్ళు గొప్ప సైన్యంగా ఏర్పరచబడినటువంటి That's why I like this book Ezekiel. అందుకనే నా యొక్క పుస్తకం అంటే ఎంతో ఇష్టము. Because it tells what is the mindset of God. ఎందుకంటే ఇది దేవుడి యొక్క ఆలోచనలు మనకు చెప్పుచున్నది. Nowhere he takes this prophet to a valley where there are dry bones. ఏ విధంగా కూడా ఈ యొక్క ప్రవక్త ఆ యొక్క లోయలోకి వెళ్ళి ఎండిన ఎముకలతో మాట్లాడటం అనేది అసాధ్యము. So Lord said, I'm going to make them alive because I am their God. దేవుడు అంటూ ఉన్నాడు, వాటిని నేను బ్రతికించి ఉన్నాను ఎందుకంటే వారి దేవుడినై నేను ఉన్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. But this is only physical aspect. కానీ ఇది కేవలం భౌతికమైనటువంటి విషయము. When you will come to a spiritual aspect of these people who are in the land of Jewish people, అయితే వాడి యొక్క ఆత్మీయ విషయమై మనం చూసినట్లయితే they are still lacking their spirit. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఆత్మను దేవుని యొక్క సన్నిధిలో Lord sent his son 2000 years ago. దేవుడు తన కుమారుని 2000 సంవత్సరాల క్రితం పంపించాడు. Let's read it with you. Galatians 4 and 5. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. Galatians 4 and 5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. Spiritual revival is when you become an adopted child to God. ఆత్మీయంగా మళ్ళీ మనం ఎప్పుడు జన్మిస్తామంటే దేవునికి మనం దత్తపుత్రులుగా పుట్టినప్పుడు. For that there is a procedure. దానికి ఒక మార్గం ఉన్నది, పద్ధతి ఉన్నది. But when the fullness of the time was come, God sent forth his son, made of a woman, made under the law, to redeem them that were under the law, that we might receive the adoption of sons. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. So now we see dry bones become living army for the Lord. అయితే ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఈ ఎండిన ఎముకలు అనేవి దేవునికి ఒక సైన్యంగా ఏర్పడినట్టు మనం చూస్తున్నాము. But if they believe in the Lord Jesus Christ, whom he had sent through a woman, అయితే వాళ్ళైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించినట్లయితే, ఎలాగైతే ప్రభు ఒక కన్యకైన స్త్రీ ద్వారా జన్మించి ఉన్నాడో, then they would become adopted children. అప్పుడు వాళ్ళు దత్తపుత్రులుగా మారతారు. We are like that. We who are Gentiles are like that in the sight of God. అన్యులమైన మనము ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించున్నామో అప్పుడు మనం దత్తపుత్రులుగా ఉన్నాము. That's why this whole process of Lord showing in Ezekiel is a transformation of inanimate bones into a living army, but still they are lacking the spiritual life in their lives. అందుకనగా ఈ హెచ్కేలు 37 అధ్యాయంలో ఉన్నట్టు ఈ యొక్క ఎండిన ఎముకలు ఏ విధంగా అయితే బ్రతికి ఉన్నావో, అయితే ఆత్మీయంగా ఆ యొక్క జీవనం అనే ఆత్మీయ యొక్క పరిణతి అనేది వాళ్ళు ఇంకా రాలేదు. 11th verse. 11వ వచనం. Then he said unto me, Son of man, these bones are the whole house of Israel. Behold, they say, our bones are dried and our hope is lost, and we are out of our parts. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామై అని అనుకుంటున్నారు. Disappointment in them before they were formed as a country in 1948. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళలో ఎంతో నిరాశ అనేది ఉన్నది 1948లో వచ్చినప్పుడు. Because before 1948 there were a lot of disappointment in their lives. 1948 ముందు వాళ్ళలో ఎంతో నిరాశ అనేది ఉన్నది. Whichever country they went, they were always treated as second class citizens. వాళ్ళు ఏ ప్రాంతానికి ఏ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ వాళ్ళని సరిగ్గా మిగతా వారు వారిని హీనంగా చూసి ఉన్నారు. So now they are having their own country. ఇప్పుడు వాళ్ళకంటూ వాళ్ళకు దేశం ఏర్పడి ఉన్నది. They should be proud because they are having their own country. వాళ్ళు ఎంతో దాని గురించి సంతోషించవలసి ఉన్నది. But where is the happiness? కానీ వాళ్ళకి నిజమైన ఆనందం అనేది లేదు. Always fight every day, bombing. There are no peace. This morning one girl was saying that at least now we'll have peace in this land. No way. అయితే వాళ్ళలో సమాధానం ఎందుకు కరువైనది. 1948 నుంచి ఇవాటి వరకు ఎన్నో యుద్ధాల్లో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళలో శాంతి అనేది లేదు, సమాధానం అనేది కరువైనది. Because they have rejected his son.
ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారుడిని అంగీకరించలేదు. He came on his own to die on the cross. ఆయన తనంతట తానే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మీదకి వెళ్ళారు to give us the status of adopted children. మనకి దత్తపుత్రులు అవ్వాలనేటువంటి స్థితిని ఆయన ఇవ్వడం కోసం ఆయన జరిగించారు. And they became only a living army for the Lord, not knowing the spiritual implications. వాళ్ళు భౌతికంగా దేవుని కొరకు ఒక సైన్యంగా ఏర్పడ్డారు కానీ ఆత్మీయంగా వాళ్ళు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు. Verse 13. 13వ వచనం. No, verse 12. Therefore prophesy and say unto them, thus saith the Lord God, behold, O my people, I will open your graves and cause you to come up out of your graves and bring you into the land of Israel. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయెల్ దేశంలోకి తోడుకుని వచ్చేదను. That is what our change of life should be. మన యొక్క జీవనం అనేది ఆ విధంగా మారవలసి ఉన్నది. Then you look at 1 Thessalonians chapter 4. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. Paul writes, what is the ultimate end of all of us? మన యొక్క అంతిమం ఎలా ఉంటుంది అంటే, నా 4th chapter verse 13 onwards. 4వ అధ్యాయం 13 నుంచి. But I would not have you to be ignorant, brethren, concerning them which are asleep, that you sorrow not, even as others which have no hope. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. If you believe that Jesus died and rose again, even so them also who sleep in Jesus will God bring with him. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటపట్టుకొని వచ్చును. That's what he is writing in Ezekiel chapter 37. అదే మనం ఎహెజ్కేలు 37వ అధ్యాయంలో చూస్తున్నాము. verse 13. 13వ వచనంలో చూస్తున్నాము. 37:13. 37:13. And ye shall know, verse 12, and therefore prophesy, say unto them, thus saith the Lord God, behold, O my people, I open your graves and cause you to come out of your graves and bring you unto the land of Israel. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకొందురు. So Lord will bring new wave of new situation to the people. దేవుడు కొత్త మార్గాలను కొత్త పరిస్థితులను తన యొక్క పిల్లలకు ఇస్తూ ఉన్నాడు. And you shall know that I am the Lord when I have opened your graves, O my people, and brought you up out of your graves. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. That is what Lord's promise is going to be fulfilled very soon. దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడబోతుంది. And shall put my spirit in you, and ye shall live, and I shall place you in your own land. Then shall ye know that I the Lord have spoken it and performed it, saith the Lord. అయితే నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో నివసింపజేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. That's why I have a hope, even if this generation of people who are in the land called Jewish land called Israel perish, but Lord will bring up new souls for him. అయితే నాకు నిరీక్షణ అయితే ఉంది, ఇప్పటికీ కూడా యూదులు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారు ప్రభువుని నిరాకరించినప్పటికీ కూడా ఎప్పటికైనా కానీ దేవుడు కొత్త ఆత్మలను అక్కడ తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను. That is the phase what we saw with our own eyes, how God fulfilled his prophecy as per Ezekiel. మన కళ్ళ ద్వారా మనం దేవుని యొక్క ప్రవచనం ఎలా నెరవేరిందనేది మనం చూస్తున్నాము. So Lord is talking to us today. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇవాళ. If you don't know the Lord as a savior, నీకు దేవుడు తెలియనట్లయితే ఆయన్ని నీ యొక్క స్వకీయ రక్షకుడుగా నీకు తెలియనట్లయితే, Lord who could raise dead bones into a living body of his army, ఏ విధంగా అయితే ఎండిన ఎముకలను నివసించేటువంటి ఒక సైన్యముగా దేవుడు మార్చి ఉన్నాడో, he will put a new spirit in you. నీలో కొత్త ఆత్మను ఆయన నింపగలడు. You will become a new person in the Lord. నీవు కొత్త మనిషిగా, కొత్త వ్యక్తిగా దేవుని యొక్క ప్రభువైన క్రీస్తునందు పుట్టగలవు. Lord promised and he prophesied and he fulfilled.
దేవుడు వాగ్దానం చేశాడు, ప్రవచించాడు, దాన్ని నెరవేర్చాడు. Still there is something lacking in the present day nation of Israel. అయితే ఇప్పటికీ కూడా ఆ యొక్క ఇవాల్టి ఇజ్రాయెల్ దేశంలో మరి దేవుని యొక్క ఆత్మీయ సంబంధం అనేది లేకున్నది. Same thing, we as Gentiles were neglecting or rejecting the Lord as our Savior for many years. అదే విధంగా అన్యులైన మనం కూడా ప్రభువుని ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి నిరాకరిస్తున్నాము. Lord is not going to condone ignorance. అయితే దేవుడైతే మాత్రం మన యొక్క ఇగ్నరెన్స్, దేవుడు మన నిర్లక్ష్యాన్ని ఉపేక్షించడు. బట్ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్, అయితే ఆయన కృప ద్వారా, ఐఎమ్ టాకింగ్ స్పెసిఫికలీ ఫర్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, అయితే నేను ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను. లార్డ్ సెంట్ హిస్ వర్డ్ డ్యూరింగ్ 1600. అయితే 1600 శతాబ్దంలో 17 శతాబ్దంలో దేవుడు తన వాక్యాన్ని ఇండియాకి పంపించున్నాడు. Then William Carey took it on his task to translate the word of God from Hebrew and Greek to my language. విలియం కేరీ ఆ యొక్క హీబ్రూలోను గ్రీక్ లో రాసినటువంటి బైబిల్ ని తెలుగులో తర్జుమా చేసి ఉన్నాడు. And my forefathers understood what is in the word of God. అయితే మా తాతలు, వాళ్ళ తాతలు ఆ యొక్క భాషను వాళ్ళు అర్థం చేసుకోగలిగినారు. And we were brought into his grace out of his mercy. ఆయన కృపలోకి, ఆయన యొక్క కరుణ ద్వారా మేము తీసుకొచ్చు. And we are able to read this word, what is mindset of God. అయితే మేమైతే దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగి ఉన్నాము. మనసు తెలుసుకోవడానికి Lord put his spirit upon me and Sandeep and others. అయితే దేవుడు తన ఆత్మను మరి నా మీద, సందీప్ మీద కుమ్మరించడం మేము చూస్తున్నాము. And we became a living army for the Lord. మేము జీవం కలిగినట్టు సైన్యమై ఉన్నాము దేవుని కొరకు. Now we are on a war path and Lord gave us the armor to wear, armor of salvation into what is that, armor of God in Ephesians chapter 6. అయితే మేము యుద్ధం చేస్తున్నాము, ఆ యుద్ధ పరికరాలు మేము ధరించుకుని ఉన్నాము. And that will give us a time to face the enemy. అయితే ఈ యొక్క మా యొక్క శత్రువుతో పోరాటానికి ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క యుద్ధ పరికరాలు మనకు ఉపయోగపడతాయి. The Lord made bones alive, not to be docile. అయితే దేవుడు ఆ ఎండిన ఎముకలను అణిగిమణిగి ఉండకుండా బ్రతికించున్నాడు. He made it an army. వాటిని ఒక సైన్యంగా దేవుడు ఏర్పరిచాడు. Army is fit to fight against the enemy. ఈ సైన్యం అనేది శత్రువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. Army is ready to face any problem for the Lord's sake. అయితే ఈ సైన్యం అనేది దేవుని యొక్క కొరకు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. When he put his spirit into the army, అయితే దేవుని ఆత్మను గనుక ఆ యొక్క సైన్యంలో పెట్టినట్లయితే, they became army to fight for the righteousness what God had intended. అయితే ఆ యొక్క సైన్యం అనేది దేవుని నీతి కొరకు సిద్ధపరచబడుతుంది. That's what we are today. అదే ఇవాళ మనం అయి ఉన్నాం. We are able to see the prophecy of the Savior God fulfilled in front of our eyes. అయితే దేవుడు తన కుమారుడు గురించి ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనం నెరవేరినట్లు మనం చూస్తున్నాము. It's amazing way Lord had made it possible. ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయము. Way back when the children of Israel were taken to Egypt through the process Lord had made it through Joseph. అయితే ఎంతో కాలం క్రితము ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు కొరపబడినప్పుడు through Joseph, యోసేపు ద్వారా Lord had mentioned about the importance of Pharaoh in Romans. అయితే ఫరో యొక్క ముఖ్యమైన విషయాన్ని మనకి రోమాలకు రాసిన పత్రికలో దేవుడు మనకి పొందుపరిచి ఉన్నాడు. I made Pharaoh to be a Pharaoh at that time because it is my desire that he should be there. అయితే ఆ ఫరోకు ఉన్నటువంటి శక్తిని మరి ఆ సమయంలో ఉండటం అనేది మరి నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. And out of a forceful hand Lord brought his children out of bondage from this Pharaoh. అంత శక్తివంతమైన ఫరో చేతుల నుండి ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి ఉన్నాడు. And he made them walk 40 years in the wilderness. వాళ్ళని 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో నడిపించి ఉన్నాడు. The whole generation of that time has perished. ఆ యొక్క జనాంగం అంతా 40 సంవత్సరాల జనాంగం అంతా వాళ్ళందరూ నశించిపోయి ఉన్నారు. Then the Lord gave them the law of Moses on Mount Sinai. ఆ మౌంట్ సైనాయి మీద, సినాయి కొండ మీద దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. And he brought them to the same place what he covenanted to Abraham in Genesis 15 verses 18 to 21. అయితే అబ్రహాముకి ఏ యొక్క ఆయన నిబంధన ఇచ్చి ఉన్నాడో ఆ ప్రాంతానికి వీళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చడం మనం చూస్తున్నాం. Then in second phase, అయితే రెండో
ఫేజ్ లో in the first century of in the modern day after Christ came, క్రీస్తు వచ్చి వెళ్ళిన తర్వాత మొదటి శతాబ్దంలో all Jewish people were scattered. ఆ యూదులందరూ కూడా చెల్లాచెదరైపోయి ఉన్నారు. Because of various kingdoms coming and treating them very badly, they had to scatter, run away to various places. ఎన్నో రాజ్యాలనేవి వచ్చినప్పుడు వాళ్ళందరూ అక్కడ నుంచి చెల్లాచెదరిపోవడం జరిగిపోయింది. Then the Lord created Hitler. అయితే దేవుడు వాళ్ళ కొరకు ఒక ప్రదేశాన్ని ఏర్పరచున్నాడు. హిట్లర్ వచ్చి ఉన్నాడు. So Hitler, we think he is an evil guy. హిట్లర్ ఒక దుర్మార్గుడని మనం అనుకుంటాము. But Lord put him there so that for his children he created a new nation. అయితే దేవుడు అతను ఎందుకు అక్కడ ఉంచున్నాడంటే తన యొక్క బిడ్డలకి ఒక దేశాన్ని ఇవ్వడం కోసం. He brought them to the same place. ఆయన వాళ్ళందరూ వాళ్ళు అక్కడికే తీసుకొచ్చి ఉన్నారు. And it is all by force they all came, because not by their own choice. అయితే వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా రాలేదు కానీ మరి బలవంతంగానే ఆ యొక్క ప్రాంతానికి చేర్చబడ్డారు. That is the fulfillment of prophecy of Ezekiel chapter 37. మరి ఎజెకియేలులో 37లో చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చడం అంటే మరి అదే. So Lord had planned for his people from the beginning. దేవుడు తన బిడ్డల కొరకు మొట్టమొదటి నుంచి కూడా తన ప్రణాళికను ఏర్పరచున్నాడు. 37 second chapter tells about different group of people. 37 అధ్యాయంలో రెండో భాగం వేరే ఒక గుంపు గురించి చెప్తున్నది. That we will see next week. వచ్చే వారం దాని గురించి మనం చూద్దాం. Because that is very important for us to understand. ఎందుకంటే అది ఎంతో ప్రాముఖ్యమైనది మనం అర్థం చేసుకోవడానికి. It is the first phase which is being done. ఇది ఒక మొదటి భాగము మనం ఇవాళ చూస్తున్నాము. But peace must prevail in that land. అయితే సమాధానం అనేది ఆ యొక్క ప్రాంతంలో ఉండవలసింది. How it is going to be done until the Lord gives the whole land to the Jewish people, what he has promised in Genesis chapter 15 verse 18 onwards. అయితే ఆ యొక్క ప్రాంతం సంపూర్ణంగా యూదులకి ఇవ్వబడాల్సిన పరిస్థితి ఉన్నది. ఎలాగంటే ఆదికాండం 15వ అధ్యాయంలో మనకి చెప్పిన విధంగా. But Lord had not forgotten the rest of the world. అయితే దేవుడు మరి మిగతా దేశాలను మిగతా ప్రపంచాన్ని మర్చిపోలేదు. We are all human beings. మనందరం కూడా మనుషులమే. God loves each one of us. దేవుడు అందరిని ఒకే విధంగా ప్రేమించాడు. God wants all of them. That's why John 3:16 says, దేవుడు అందరిని ప్రేమించున్నాడు. అందుకనే యోహాను సువార్త 3:16 అంటుంది, God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. So Lord is showing to prophecy, we'll see next week, how the rest of the world is being brought into his fold. అయితే వచ్చే వారం మనం మిగతా యొక్క దేశాలు మిగతా జనాంగాలను కూడా దేవుడు ఎలాగ ఆయన ఎదురు తీసుకొస్తున్నాడు అనే విషయాలను చూడబోతున్నాం. Such a living document you don't see anywhere else in the world. ఇటువంటి జీవ గ్రంథం అనేది మరి ఇంకెక్కడ మనం చూడగలం. That's why I like the book of Ezekiel, so dear to me. అందుకనే ఈ హెచ్కేల పుస్తకం అనేది నాకు ఎంతో ప్రియమైనది. Everywhere the prophecy is getting fulfilled with respect to all of us. ప్రతి చోట కూడా దేవుడు ప్రవచించిన విషయాలను నెరవేర్చినట్లు మనం చూస్తున్నాము. Lord wishes everybody to be born again, to receive the Lord Jesus Christ as their savior. అయితే దేవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ పుట్టాలని దేవుని మనందరూ ఆయన అంగీకరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. That's why he is working in our lives. అందుకనే దేవుడు మనలో పనిచేస్తూ ఉన్నాడు. We can as well neglect him. We don't say we don't know him. మనం చెప్పొచ్చు నువ్వు నాకు తెలియదు అని చెప్పి. But who came 2000 years ago still is responsible for many of the things which are happening in our life. అయితే 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ మన ప్రభు అన్ని విషయాలకు కూడా బాధ్యత వహిస్తున్నాడు. He is a living God. ఆయన జీవించేటువంటి దేవుడు. He is acting with us, working with us and doing everything responsible in our lives. అయితే ఆయన మనతో ఉన్నాడు, మనతో నడుస్తూ ఉన్నాడు, మనలో జీవిస్తూ ఉన్నాడు. మన జీవితంలో జరిగే ప్రతి పనికి కూడా ఆయన పని చేస్తున్నాడు. Some problems come. అయితే మన జీవితంలో సమస్యలు వస్తాయి. Physically, భౌతికంగా, health wise, ఆరోగ్యపరంగా, financial wise, ఆర్థిక పరంగా, relational wise, మిగతా వాళ్ళతో సంబంధమైన విషయాల్లో. But God is always there to teach us what is the right thing. అయితే దేవుడు ఎప్పుడు మన తోడు ఉన్నాడు, ఏది సరైనదో మనకు చెప్పడానికి. Today I want you to know this Savior. అయితే ఇవాళ నేను అంటున్నాను మీరు దేవుని తెలుసుకోవాలని చెప్పి. Because tomorrow may come any time. అయితే రేపు అన్నది ఎప్పుడైనా రావచ్చు. And Lord will come along with that. అయితే దేవుడు రేపే రావచ్చు. Are you found short during his visit? మరి దేవుడు వచ్చే సమయానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Lord wants you to be in his fold. అయితే దేవుడు తన సన్నిధిలో మీరు ఉండాలని ఆశపడుతున్నాడు. Think of it. అయితే ఆలోచన చేయండి. Let's pray.
ప్రార్థన చేసుకుందాం. Loving and Heavenly Father, wonder-working God, we want to thank you, praise your name, guide us, lead us. What a wonderful portion of scripture you gave us. Oh Lord, enable us to meditate more on this. Oh Lord, guide us, lead us, show your mercies upon us. We pray for the needs of the fellowship. Oh Lord, be with Enosh, touch his cold, be with Sandeep's parents. Oh Lord, give them ease from their pain. Pray for Ryan and Grace as they are traveling back to Seattle. Give them safe travel. We pray for the complete healing of Ryan, and we pray for Anusha, her treatment may be starting soon. Oh Lord, give her peace of mind. We pray for the needs of each other and guide us, lead us. We pray for Jamie. Thank you for the good news we heard. Pray for Roy and Peggy as they would be traveling to Europe this week. Oh Lord, we give them safe travel mercies. Oh Lord, lead us and guide us. We ask all these in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.